నిజం చెప్పాలంటే అన్న మా గంగపుత్రుల డేర్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే మాది నాగార్జున సాగర్. మాకు డ్యామ్కి రైట్ సైడ్ రైట్ కెనాల్ అని ఉంటుంది. అంటే తెలుగులో చెప్పాలంటే కుడికాలవ. అది బంద్ చేశారు ఇప్పుడు. చేపలు స్టాక్ ఆగిపోతాయి అన్నమాట కొన్ని ప్లేసులలో. మన వాళ్ళు విసిరాలు ఉంటాయి కదా, చేతులు అంటారు తెలంగాణలో అయితే. ఇక్కడైతే మేము విసిరాలు అంటాం దాన్ని. ఆ వలలు విసిరి చేపలు పడతారు, మంచి మంచి చేపలు. ఆ ప్రాసెస్లో అది కొద్దిగా లీక్ ఉన్న ఏరియా, అంటే గేటుకి లీక్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి వలలు విసురుతారు, చేపలు పడతాయి, మంచి మంచి చేపలు. అయితే ఇది మంచి లొకేషన్ అన్న లెక్క ప్రకారంగా అయితే. ఈ లొకేషన్ అందరికీ చూడడానికి దొరకదు, చాలా రేర్గా ఉంటుంది. ఇక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అంటే మ్యాక్సిమం తెలుస్తుంది ఎవరికైనా కానీ. మీకు నెక్స్ట్ వీడియోలో నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నేను చూపిస్తాను. పక్కనే ఉంటుంది రైట్ కెనాల్ అంతా. అంటే అన్నీ జాయింట్గా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా వాళ్ళు అయితే మాత్రం ఆ ఎదురు రైట్ కెనాల్కి గేట్లు బంద్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు వదులుతారో ఎప్పుడు కడతారో అనేది కూడా తెలియదు. కానీ మా వాళ్ళు చేపను చూస్తే ప్రాణం ఇచ్చేస్తారు. చేప కోసం ప్రాణం ఇచ్చేసి నిలబడైనా కానీ దాన్ని పట్టేస్తారు. అది వదిలితే వాళ్ళ ప్రాణాలు స్పాట్లో పోతాయి. కానీ ధైర్యం చేసి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇసురాలు విసురుతారు. అదేను భయ్య మా గంగపుత్రుల ధైర్యం అంటే. ఈ ధైర్యానికి మాత్రం హ్యాట్సాప్ కొట్టాలి. వల విసురుతారు, పడని పడకపోని విసురుతూనే ఉంటారు. వాళ్ళు సాయంత్రానికి వాళ్ళ పట్టుకూటికి ఒక్కొక్కరు 1000-1500 తెచ్చుకుంటారు. ఈ విషయంలో అయితే మాత్రం మా గంగపుత్రులను కొట్టేవాళ్ళు ఎవరు లేరు డేరింగ్ విషయంలో. అయితే మా ఛానల్ కొద్దిగా చూడండి భయ్య, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.